హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ పచ్చడి పెడదాం అనుకుంటున్నామండి. మేము చికెన్ పచ్చడి పెట్టే విధానం ఎలా పెట్టాలో చూపిస్తానండి. కేజీ చికెన్ తెచ్చుకున్నామండి షాప్కి వెళ్ళి. అలాగే దీంట్లోకి కావాల్సిన పదార్థాలండి: ఒక పావు చిన్నుల్లిపాయలు ధనియాలు తెచ్చుకున్నాము, ఒక 4 చిన్నుల్లిపాయలు, చెక్క లవంగాలండి, అలాగే ఒక నిమ్మకాయ అండి, అలాగే ఒక అరచోడు ఉప్పు, కల్లుప్పు తీసుకున్నానండి. అదే గ్లాస్ తోటి కారం తీసుకున్నాను నేను. ఈ కల్లుప్పు వేస్తేనే మనకు టేస్ట్ ఉండిద్దండి. ఇది మళ్ళీ మెత్తగా మనం మిక్సీకి వేసి పెట్టుకుందాము. అలాగే కొత్తిమీర, కరివేపాకు అండి. దీన్ని చేసుకునే విధానం ఎలా చేయాలో నేను చూపిస్తాను. అలాగే ఒక గిన్నె తీసుకుందామండి. గిన్నెలో నీళ్ళు పెట్టుకొని మనము నీట్గా చికెన్ కడుక్కొని గిన్నెలో వాటర్లో బాగా మనము కడిగేసుకొని మళ్ళీ పక్కన ఒక తపాలు పెట్టేసుకొని నీట్గా మనం ఉడకబెట్టుకుందామండి. ఇలాగ మంచిగా కడుక్కుందామండి బాగా నీట్గా చికెన్ నీళ్ళల్లో. ఇదిగండి ఇలాగా కేజీ చికెన్ మనం బాగా నీళ్ళల్లో కడుక్కున్నామండి 2 సార్లు. అలాగే దీంట్లో మొత్తం ఎముకలు కొంచెం ఇదిగా ఉన్నదంతా పక్కన పెట్టేసాము. మెత్తని ముక్కలన్నీ కట్ చేసి ఇలా పెట్టుకున్నామండి. అలాగే దీంట్లో కొంచెం మళ్ళీ విడిగా తపాలు తీసుకుని ఇలా వేసుకుందామండి. ముక్కలు కట్ చేసుకుని వేసుకొని కొంచెం కల్లుప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా మనం ఆ నీరు పోయేదాకా ఉడకబెడదామండి. విడిగా మనము ఇలాగ కొంచెం కల్లుప్పు వేద్దాము ముక్కకు పట్టడానికి. లైట్గా పసుపు కూడా వేద్దామండి. ఇప్పుడు వేసి ఇలా తిప్పి కల్లిప్పేసి పొయ్యి మీద పెట్టేద్దామండి. ఇదిగండి ఇలాగా ధనియాలు వేసుకున్నామండి. మనం గ్యాస్ స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుని ధనియాలు వేసుకున్నాం. అలాగే చెక్క కూడా వేద్దామండి ఘాటుగా ఉండటానికి. ఈ చెక్క కూడా వేడైతే మంచి స్మెల్ వచ్చింది. అలాగే మనము లవంగాలు కూడా వేసుకుందాము. లవంగాలు కూడా వేసామండి ఒక గుప్పెడు. ఈ 3 కలిపి బాగా వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఎందుకంటే మనం చికెన్ ఉడకబెట్టుకున్నాము, చూద్దాము ఉడికిందేమో. ఇలాగ సన్న ముక్కలు కట్ చేసుకొని కల్లుప్పు, పసుపు వేసుకొని ఇలా ఉడకబెట్టుకుంటే ఇదిగండి ఇలా నీరు వచ్చింది. ఆ నీరు ఇనికిపోయేదాకా మనం ఉడకబెడదాము. ఇప్పుడు మనకు ఆగటం బాగా నీట్గా ఎగిపోయింది. ఇదిగండి ధనియాలు, చెక్క, లవంగాలు విడిగా వేపుకున్నామండి బాగా. ఇది మిక్సీ జార్లో తీసేసుకొని మనం మిక్సీ వేసుకుందామండి. ఇదిగండి ఇలాగా చిన్నుల్లిపాయలు, ఒక ముక్క అల్లం ముక్క అండి ఇలా కట్ చేసుకొని చిన్నుల్లిపాయలు తొక్కలు తీయకుండా ఇది కూడా మిక్సీ జార్ వేసుకున్నామండి, ఎందుకంటే టేస్ట్ కోసం. ఇదిగండి శుభ్రంగా ఉడికిపోయింది చికెను. నీళ్ళు కూడా లేవు, ఇందాక నీళ్ళు ఉన్నాయండి. ఇప్పుడు ఆవిరి పడిపోయింది, మొత్తం నీట్గా ఉడికిపోయింది. ముక్క కూడా బాగా ఉడికిందండి మనకి. ఇంకా చాప వేద్దామండి స్టవ్. ఎందుకంటే స్టవ్ వెలిగించుకుంటున్నామండి బాండీ పొయ్యి మీద పెట్టేసి. అలాగే దానికి సరిపోయేంత తగినంత నూనె పోద్దాము. కొంచెం ఎక్కువే పట్టిద్దండి. నేను ఒక పావు కేజీ పైన వేసాను నూనె, ఎందుకంటే ఆల్రెడీ ముక్కలు ఉడికున్నాయి కాబట్టి. అలాగే మనం రెడీ చేసుకున్న చిన్నుల్లిపాయలు, అల్లం పేస్టు, ధనియాలు, చెక్క, లవంగ పొడి అండి. అలాగే ఉడకబెట్టిన చికెన్ అండి. శుభ్రంగా ఉడకబెట్టామండి ఉప్పు, పసుపు వేసి నీట్గా కడుక్కొని చిన్న ముక్కలు కట్ చేసుకొని. ఫస్ట్ నేనైతే అండి ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్నుల్లిపాయలు పేస్ట్ వేస్తానండి, ఎందుకంటే మంచి వాసనగా ఉండిద్ది. ఇదిగండి చిన్నుల్లిపాయలు, అల్లం పేస్ట్ బాగా వేగిందండి, మంచి వాసన వస్తుంది. అలాగే మనం ఉడకబెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేద్దామండి. ఇది బాగా ఫ్రై చేద్దాము. ఇదిగండి చికెన్ ఫ్రై అయిందండి, బాగా ఎర్రగా వేగిపోయింది. మనం ఏం కలరు అలాంటి ఏం వేసింది లేదు, డైరెక్ట్గా నూనెలో బాగా
మసాలా వేసుకొని వేపుకున్నామండి. ఫస్ట్ ఉడకబెట్టుకున్న చికెను ఇలా కలర్ఫుల్గా వేగిపోయిందండి. ఒక 10 నిమిషాలు వేగితే మనం వేయాల్సిన మసాలా మొత్తం వేద్దామండి. ఇదిగండి బాగా గట్టిపడిపోయింది, మొక్క ఎర్రగా వేగింది. అలాగే మనం సరిపడంత ఉప్పు వేద్దామండి, ఎందుకంటే ఫస్ట్ వేసి మనము ముక్కల్లో వేసాం కాబట్టి నేను లైట్గా వేస్తున్నానండి. అలాగే కారం అండి, కారం కూడా మనం సరిపోయేంత వేద్దాము, కావాలంటే చూసి వేసుకుందాము. నేను ఒక 1/2 గ్లాస్ కారం అయితే వేసానండి, ఎందుకంటే చికెన్లో కొంచెం ఘాటుగా ఉండాలి కాబట్టి. వేసిన తర్వాత బాగా ఇలా తిప్పుదామండి. అలాగే మనం పట్టుకున్న మసాలా అండి, ధనియాలు, చెన్నుల చెక్క లవంగ పట్టుకున్న ధనియాల పొడి అండి. మనకు గ్రేవీగా రావాలంటే ఇదేనండి. ఇది ఒక 5 నిమిషాలు నూనెలో మగ్గనిద్దామండి, ఎందుకంటే పచ్చి వాసన పోయేదాకా. ఇదిగండి మనం ఇలాగా నిమ్మకాయ కట్ చేసుకున్నామండి. ఈ నిమ్మకాయని కూడా ఇందులో పిండుకుందామండి, కొంచెం బాగా టేస్ట్గా ఉండటానికి, నిలవ ఉండటానికి కూడా. నేను ఒక చెక్క అయితే నిమ్మకాయ పిండేసానండి. స్టవ్ కట్టుకుందామండి. అలాగే పైన కొంచెం లైట్గా కొత్తిమీర వేద్దామండి. కొత్తిమీర, కరివేపాకు, ఎక్కువ కాదు, కొంచెం లైట్గా. స్టవ్ కట్టేసానండి. ఎంతో టేస్టీగా వేడి వేడి చికెన్ పచ్చడి రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో సూపర్గా ఉండిద్దండి తింటుంటే. మీకు ఈ చికెన్ పచ్చడి నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.